వై డు వి డోంట్ టాక్ అబౌట్ మెంటల్ హెల్త్? లెట్స్ బీ మోర్ హానెస్ట్. మనం ఇప్పుడు మెంటల్ హెల్త్ గురించి ఎవరితోనో మాట్లాడాలి ఆర్ మాట్లాడదాం అని అనుకుంటే ఏదైనా షేర్ చేసుకున్నా మనం టూ ఎమోషనల్ అని అవతల వాళ్ళు అనుకుంటారని ఆగిపోతూ ఉంటాం. అండ్ వీఆర్ స్కేర్డ్ బికాజ్ మనల్ని ఒక వీక్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు. లేదంటే ఇప్పుడు మనం గోత్రూ అవుతున్న సిచ్యువేషన్ గురించో ప్రాబ్లం గురించో వాళ్ళకి చెప్పి వాళ్ళకి బర్డెన్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి ఆగిపోతూ ఉంటాం. ఇంకొన్నిసార్లు మనం ఏం గోత్రూ అవుతున్నామో మనకే సరిగ్గా అర్థం కాదు. బట్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోకపోవడం వల్ల, చెప్పకపోవడం వల్ల ఏదన్నా మారేది ఉంటుందా? లేదు. అది మనలో మనమే పెట్టేసుకుని దాన్ని ఇంకా ఇంకా ప్రెషర్గా ఫీల్ అయ్యి, స్ట్రెస్గా ఫీల్ అయ్యి, ఎలోన్గా బ్యాటిల్ చేసి ఇంకా ప్రతిరోజు దాన్ని పెంచుతూ ఉంటాం. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ ఓకే, ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్, ఏమవుతుందంటే నువ్వు ఎవ్రీడే మార్నింగ్ లెగుస్తావు బట్ చాలా టైర్డ్గా అనిపిస్తూ ఉంటుంది, నీకు ఏ పని చేయబుద్ధి కాదు, అండ్ లేటర్ ఆన్ నువ్వు అలిసిపోయి నిన్ను ఒక లేజీ పర్సన్ లాగా ట్రీట్ చేసుకుంటావు. కానీ దాని రియల్ రీజన్ ఏంటి అంటే నీ హార్ట్ చాలా టైర్డ్ అయిపోయింది, యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ అండ్ నువ్వు దేని మీద ఫోకస్ చేయలేవు.